హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను బెండకాయ పల్లీలు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు వేసుకొని ఆ పల్లీలను బాగా ఫ్రై అవనివ్వకుండా మధ్యస్థంగా ఫ్రై అయ్యే వరకు వేపించుకొని తరువాత బెండకాయ ముక్కలను బాగా లావుగా కాకుండా సన్నగా కాకుండా కట్ చేసుకోవాలి. అందులోనే కాస్తంత పసుపు, అలానే ఒక 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. లేదంటే బియ్యం పిండైనా వేసుకోవచ్చు. కార్న్‌ఫ్లోర్ వేసుకున్న తర్వాత వాటిని బాగా బెండకాయ ముక్కలకి పట్టే వరకు బాగా కలుపుకోవాలి. అవి కార్న్‌ఫ్లోరు, పసుపు బాగా బెండకాయ ముక్కలకి పట్టుకోవాలి. పట్టుకున్నంత వరకు దానిని కలుపుకోండి. ఉప్పు మాత్రం వేసుకోకండి, బెండకాయ ముక్కలు జిగురొచ్చేస్తాయి. అందుకనే ఓన్లీ కార్న్‌ఫ్లోర్, పసుపు, కార్న్‌ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు కార్న్‌ఫ్లోర్ బదులుగా. తర్వాత మనం పొయ్యి మీద ఆల్రెడీ ఆయిల్ హీట్ చేసుకుని ఉంచుకున్నాం. ఈ బెండకాయ ముక్కలను కలపడం అయిపోయింది. ఈ బెండకాయ ముక్కలను హీట్ చేసుకున్న ఆయిల్లో అలా వదిలితే అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపించకూడదు. లైట్ గ్రీన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపించుకోండి. మరీ బాగా వేపిస్తే గట్టిగా అయిపోతాయి. తర్వాత ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా వేపించుకోండి. వేపించుకున్నాక వీటిని తీసుకొని ఒక పళ్ళెంలో పక్కన పెట్టుకోండి. ఇలా తీసుకున్న వాటిని తర్వాత పక్కన పెట్టుకున్నాక ఈ నూనెలోనే ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న పల్లీలను 1 నిమిషం అలా నూనెలో వదిలి లాలించండి. 1 నిమిషం అంటే 1 నిమిషమే, ఎక్కువసేపు వేపిస్తే మాడిపోతాయి. తర్వాత వాటిని కూడా తీసుకుని పక్కన పెట్టుకొని అందులోనే 3 పచ్చిమిరపకాయలు చీలుకొని వేసుకొని చిటపటలాడించాలి. తరువాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడించుకొని పక్కనే ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర మరియు ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని వాటిని కాస్తంత వేపాలి. అలా ఇలా వేపిన తరువాత అందులో మనం బాగా వేగిన తరువాత ఇందులో మనం ఇందాకడ ఆల్రెడీ ఒక ప్యాన్లో పెట్టుకున్నాం కదా, పక్కనే బెండకాయ ముక్కలు, వేరుశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవి 4 ఈ ప్యాన్లో వేసుకొని 2 నిమిషాలు అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. బాగా చేసుకున్న తర్వాత ఇందులోనే మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. చూసి వేసుకోండి, మళ్ళీ ఉప్పు ఎక్కువైతే అసలు తినలేం బెండకాయ ఫ్రై. ఉప్పు వేసిన తరువాత అలానే 2 స్పూన్ల కారం కూడా యాడ్ చేయాలి. ఇలా నేను చూపించిన విధంగా 2 స్పూన్ల కారం వేసుకొని మళ్ళీ దానిని ఒక 2 నిమిషాలు అలా స్టవ్ మీద సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఉప్పు, కారం అన్నీ కూడా బెండకాయ ముక్కలకు, పల్లీలకు బాగా పట్టే వరకు అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. తరువాత మన బెండకాయ పల్లీల ఫ్రై రెడీ అయిపోయినట్టే. దీనిని ఒక ప్లేట్లో తీసుకోండి. అలానే దీనిని పప్పుచారులో కానీ, సాంబార్లో కానీ, పెరుగన్నంలో కానీ నంచుకుంటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్